నేను కంపెనీలో చేయను మేడం. నేను ఈడ గేదెలు తోలుతాడు తను. ఇజ్జత్ జాబ్ అని చెప్పి నన్ను మోసం చేసి తీసుకొచ్చిండు మేడం. గేదెలు తోలుతాడు. ఇక్కడికి వచ్చినాక తెలిసింది గేదెలు తోలుతాడని. నాలుగున్నర కాలు ఇస్తున్నా అన్ని పోయి. మా బిడ్డలకి పేరు పెట్టుకుంటాం మేడం. లేదు మేడం, కరెక్ట్ టైంకి దేవత లెక్క ఫోన్ చేసినావు నువ్వు. ఆ చెర్లలో నేను ఇక్కడ చెట్లలో ఉంటా. నేను బర్లు కాస్తా. నాకు ఏమైనా చేయండి మేడం, పైసలు కావాలి నాకు. హలో గైస్, వెల్కమ్ టు బక్రా ప్రాంక్ కాల్స్. సో ఈరోజు ప్రాంక్ కాల్ ఎవరికి చేసినాం తెలుసా? ఒక మేడము బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇస్తాను కాల్ చేస్తే, నేను ఒక 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను మేడం అని కట్ చేసి మొత్తం సెటప్ చేసి కాల్ చేసిన అనమాట. నిజం అనుకున్నది. ఒక రేంజ్లో ఆడుకున్నాం మేమైతే. సో చూడండి, ఖచ్చితంగా మీరు నవ్వుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకెవరికన్నా ప్రాంక్ కాల్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ మీద, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కింద మా నంబర్ ఉంది అండ్ మా ఇన్స్టా ఐడి ఉంది. మా నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. వాళ్ళ నంబర్ డీటెయిల్స్ పంపిస్తే 100% ప్రాంక్ కాల్ చేసి అప్లోడ్ చేసి మీకు లింక్ సెండ్ చేస్తాం. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బక్రా ప్రాంక్ కాల్స్. మేడం నమస్తే మేడం. చెప్పండి మేడం, ఇంతకు ముందు ఫోన్ చేసిరు కదా, అదేదో లోన్ ఇస్తా అని చెప్పేసి. సార్ లోన్ కాదు సార్, క్రెడిట్ కార్డ్. సార్ మీకు లోన్ కావాలా? నాకు ఏమైనా చేయండి మేడం, పైసలు కావాలి నాకు. ఓకే, మీకు క్రెడిట్ కార్డ్ రిక్వైర్మెంట్ ఉందా సార్? క్రెడిట్ కార్డ్ అంటే ఏది మేడం? సార్ మీరు సారీనా సార్, మీరు జాబ్ చేస్తున్నారా? నేను జాబ్ చేస్తా, బిజినెస్ కూడా చేస్తా మేడం. సార్ మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీ సాలరీ ఎంత వస్తుంది? నాకు అన్ని వంగ 850 రూపాయలు వస్తాయి మేడం. సాలరీనా సార్? శాలరీ మేడం. ఓకే ఓకే సార్, వీడియో వాళ్ళతో మాట్లాడండి. లోన్ అసలు లోన్ సార్. మేడం హలో మేడం చెప్పండి మేడం. సార్ మీ సాలరీ ఎంత సార్? నా శాలరీ 850 రూపీస్ మేడం. 800? 850 రూపాయలు మేడం. అదేంటి సార్ మేడం అంత తక్కువ ఎట్లా వస్తుంది సార్ సాలరీ? నాకు సంవత్సరం జీతం మేడం. ఇక్కడ చెర్లలో నేను ఇక్కడ చెట్లలో ఉంటా. నేను బర్లు కాస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం మేడం మళ్ళా ట్రై చేద్దాం. టాలెంటెడ్ పర్సన్ అనుకుంటాను. పైసా దేక్ తమాషా దేక్. హలో మేడం. సార్ చెప్పండి. సారీ మేడం, మజాక్ చేసిన నేను. మేడం ఓకే సార్, మీకు రిక్వైర్మెంట్ ఉందా? ఉంది మేడం, నాకు కావాలి మేడం, కార్డు కావాలి నాకు. ఓకే, మీ సాలరీ ఎంత సార్? నా శాలరీ 15,000 మేడం నెలకి. ఓకే, మీకు పే స్లిప్ వస్తాయి సార్? లేదు మేడం, డైరెక్ట్ అకౌంట్లోనే వస్తాయి పైసలు. అవునా, మీరు ఇంతకు ముందు ఏదైనా కార్డు యూజ్ చేశారా సార్? ఏం లేదు మేడం, బ్యాంక్ ఎంబడి పోతే ఏటీఎం కార్డు ఇచ్చారు. ఏటీఎం కార్డు ఇచ్చారు. అవునా, ఓకే సార్. మీరు బిజినెస్ అన్నారు కదా? బిజినెస్ అంటే అది చెప్పుకోదగ్గ బిజినెస్ ఏం కాదు మేడం. అవి కూరగాయలు అవి అంతా బండ్ల మీద. నేను అవునా, ఏదో కొంచెం బిల్డప్ ఉంటుందని అట్లా చెప్పి నా బిజినెస్ ఉందని చెప్పి. ఇక మీ దగ్గర నిజాలు చెప్పకపోతే అప్పులు ఇయ్యరు కదా మేడం మీరు. ఇక అవును సార్. మళ్ళీ తర్వాత అవన్నీ అడుగుతారు. మీరు ఏంది ఆధార్ కార్డ్ అవి అన్నీ అడుగుతారు. అవును సార్. సార్ మీకు పే స్లిప్స్ వస్తే ఇచ్చేటోళ్ళం సార్. మీకు పే స్లిప్ లేదు, మళ్ళీ ఇంతకు ముందు యూజ్ చేసే కార్డు కూడా లేదు కదా. పే స్లిప్ అంటే ఏంటి మేడం? నెలకు బిల్లా, జీతం బిల్లా? అవును సార్, అవును సార్, జీతం బిల్లు ఇస్తారు మేడం, అది నాకు. ఓకే సార్, అది అడగండి. మేడం నా లైఫ్ అది ఉంటే నేను ఇస్తాను సార్. లేదు మేడం, కరెక్ట్ టైంకి దేవత లెక్క ఫోన్ చేసినావు నువ్వు.
నాది రీసెంట్ గానే పిల్లని తీసుకొచ్చిన మేడం, ఎట్లా పోషించాలో అర్థం అయితలే, డైలీ ఖర్చు పెట్టిస్తుంది మేడం నాకు. మీరు కార్డు ఇస్తే దాంట్లోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటాను నేను రోజుకింత. ఓకే సార్, మీకు ఇగో జీతం ఒక్క 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 నిమిషం మేడం, ఒక్క నిమిషం మా వైఫ్తో మాట్లాడండి. హలో ఆహా వైఫ్ కాదు, ఇంకా పెళ్లి కాలేదు, లవర్. హలో ఓకే. మేడం మీ సార్ వాళ్ళు ఏం చేస్తారు? మేము కూరగాయలు అమ్ముతాము. కానీ నిజంగా మేడం థ్యాంక్ యూ సో మచ్, మా లైఫ్ సెట్ చేస్తున్నారు మీరు. ఇలాగా అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీ గురించి. మీ పేరు మా జన్మ నాకు పుట్టబోయే బిడ్డలకు కూడా మీ పేరే పెడతా మేడం. మీ పేరేంటి? నా పేరు కావ్య మేడం. అబ్బా కావ్య మేడం, ట్రూ కలర్ లో కూడా గది వచ్చింది, KAVYA. నేను జర చదువుకోలే మేడం, నేను ఇక్కడ ఊర్లో పనిచేస్తా పొలంలా. గేదెలు తోలుతాడు మేడం. నేను లవ్ చేసే అమ్మాయి 10th క్లాస్ చదువుకుంది మేడం. అవునా? నాకు జాబ్ అని చెప్పి నన్ను మోసం చేసి తీసుకొచ్చిండు మేడం. గేదెలు తోలుతాడు, ఇక్కడికి వచ్చినాక తెలిసింది గేదెలు తోలుతాడని. మేడం 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 చెప్పండి, ఎంత వస్తుంది క్రెడిట్ కార్డ్లా? అది సిబిల్ స్కోర్ పట్టుంటుంది సార్. మేడం నాకు సిబిల్ స్కోర్ ఏం లేదు మేడం, నాకు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఏం తీసుకోలేదు దాని మీద, నేను అట్లనే ఉంది. అది ఇది నా లైఫ్ కి సంబంధించి ఇది వేరే. ఎందులో సార్? ఇప్పుడు మీకు ప్రీవియస్ గా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా సార్? నాకు ATM కార్డ్ ఒక్కటి ఉంది మేడం, ఆధార్ కార్డ్ ఉంది, పాన్ కార్డ్ ఉంది. పే స్లిప్స్ అలా ఏముండవు సార్ మీకు? నాకు జీతం బిల్ వస్తుంది మేడం, నెల నెల వస్తుంది, బిల్ వస్తుంది. ఓకే, పే స్లిప్స్ వస్తాయా సార్? వస్తాయి మేడం. ఓకే మేడం మీరే ఎట్లా గట్లా హెల్ప్ చేయాలి మేడం. మేడం మీరే ఎట్లా గట్లా హెల్ప్ చేయాలి మేడం. ఏదో లోన్ ఇస్తా అంటున్నారు కదా, ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం. ఓకే మేడం, ఇది ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది శాలరీ మీకు, నెట్ ఇన్కమ్ శాలరీ? మేడం మొత్తం నాకు 15,000, ఇక నా అడ్వాన్స్ పోయి ఇక నా జీతం బండి ఇది అది కిస్తీ కట్టి అప్పులకు మెత్తి కట్టి మొత్తం 4,500 వస్తుందా? అవి కూడా తెచ్చి పెట్టట్లా నా మొహాన 2,000 కొడుతున్నావు. ఎంత వస్తుంది చెప్పి? 2,000 ఇస్తున్నావు నాకు ఇంటికి. 4,500 కాలు ఇస్తున్నా అన్ని పోయి. రెండు వేలు ఇస్తున్నావు నాకు, 2,000 ఏడు తాగుతున్నావు. చెప్పు మేడం, అప్పిస్తా అంటుంది మాటలు. మేడం అప్పియండి మేడం, జర కట్టుకుంటాం నెల నెల. మా బిడ్డలకి మీ పేరు పెట్టుకుంటాం మేడం. ఒక్క నిమిషం మేడం. మేడం లేదు సార్, మీకు HDFC శాలరీ అకౌంట్ ఉందా? అదేందో తెలియదు మేడం. మీకు శాలరీ ఎందులో పడుతుంది, ఏ బ్యాంక్ లో పడుతుంది? నాకు చెయ్యికి ఇస్తారు మేడం పైసలు. ఇస్తారు మేడం, నాకు నెలకు జీతం ఎంత ఇచ్చింది ఇస్తారు నాకు, ఇట్లా అది ఇస్తారు కదా, నెల బిల్ ఇస్తారు కదా. స్లిప్స్ ఉండాలి సార్, పే స్లిప్స్ కంపెనీ నుండి మీకు పే స్లిప్స్ వస్తాయి. నేను కంపెనీలో చేయను మేడం, నేను ఇక్కడ గేదెలు తోలుతాడు, గేదెలు తోలుతాడు తను. ఇజ్జత్ మేడం, నేను పొలం పని చేస్తా మేడం నేను. మేడం ఇగో మీకు దండం పెడతా మేడం, నువ్వు అప్పిస్తానగానే నాకు పానం పుట్టుకొచ్చింది, నువ్వు మళ్ళీ సడన్ గా ఇయ్యానంటే ఎట్లా మేడం? ఇగో నా పిల్లని కూడా తెచ్చి పక్కన నిలబెట్టి మాట్లాడుతున్నా. నన్ను వదిలేసి పోతా అంటుంది మేడం ఆమె. ఇగో ఇగో ఇచ్చే 2,000కి నేను నీతో ఉండాలా? ఏమని ఉండాలి? ఇగో మేడం వాళ్ళు అప్పిస్తుంటారు, నీకు ఇల్లు అన్ని కట్టిస్తా, బండి కూడా కొంటా. మేడం వాళ్ళు ఎంత ఇస్తారు అడుగులో? మేడం 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 చెప్పండి సార్. మీకు దండం పెడితే జర అప్పిప్పి మేడం, 1,00,000 అయితే సరిపోతుంది మేడం, నా జీవితం సెట్ అవుతుంది ప్లీజ్ మేడం. మేడం ఒక విషయం చెప్పనా మీకు, ఒక విషయం చెప్పనా మేడం? యాక్చువల్గా మేము యూట్యూబర్స్, ప్రాంక్స్ కూడా చేస్తాం. మీ కాల్ నేను మొత్తం కెమెరా అంతా సెట్ చేసి ప్రాంక్ కాల్ మాట్లాడినా మేడం మీతో. మేడం
మీరు యూట్యూబ్లో తేజ డాన్సర్ అని కొట్టండి, నా ప్రాంక్స్ వస్తాయి. ఇప్పుడు కొత్తగా ప్రాంక్ కాల్ ఛానల్ స్టార్ట్ చేసినాం అనమాట. ఓకే. సో జెర్సేపు ఏంటి మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి? పాప్కార్న్ మీడియా. పాప్కార్న్ మీడియా. ఓకే. అవి ప్రాంక్స్ చేస్తాము. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాంక్ కాల్ స్టార్ట్ చేసాం అనమాట. మీ ఛానల్ పేరే చెప్తాను, నా ఛానల్ పేరు చెప్పారా మీరు? మీకు ఎందుకంటే అంత కుళ్ళు. మీరు అలా మాట్లాడితే మీరు నిజంగా లో సిచ్యువేషన్ ఉన్నారేమో అని ట్రై చేస్తున్నాను, మీకు ఏదైనా ఉందేమో అని. మీద పూలు ఊరించినట్టు ఊరించకే ముద్దుకుమ్మా, నన్ను ఊరించకే ముద్దుకుమ్మా. మేడం లేదు, సీరియస్లీ నాకైతే లోన్ కావాలి. నేను ప్రాంక్ కాల్ అయిపోయిన తర్వాత మీకు నార్మల్గా కాల్ చేస్తాను మేడం. నైస్ టు టాకింగ్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగా నేను అసలు అట్లా అనుకోలేను సార్. అంటే నిజంగా మీరు బాగా లో సిచ్యువేషన్ ఉన్నారేమో అని నాకు బాగా అనిపిస్తే ఏదైనా ఒక సిచ్యువేషన్ దొరుకుతుందేమో అని క్రెడిట్ కార్డ్ లోన్ ఇద్దామని. ఓకే, యూట్యూబ్ లో చూసిరా మేడం నా వీడియోలు కొట్టిరా, వచ్చినాయా? లేదు సార్, ఇంకా లేదు. మీ కాల్ కట్ చేసిన తర్వాత చూస్తాం. చూడండి మేడం. ఇదంతా యూట్యూబ్ లో పెడతారా? అవును. బాయ్ మేడం, మీ గొంతు మస్తుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.